హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ కూడా చేయండి. ఈ వీడియోలో అయితే మీకు నేను మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మీరు చూసిన విజువల్స్కి వస్తే ఇది మంగళవారం పూజ అండి. నేను నిన్నైతే మీకు లాంగ్ వీడియో షేర్ చేయలేదు, షార్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసి షేర్ చేశాను. చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడైతే మంగళవారం పూజ చేసుకోవడానికి పూజ గది మొత్తము శుభ్రం చేస్తూ ఉన్నాను. మనం రెగ్యులర్గా పూజ చేసుకోవడానికైతే పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, దానికి నేనైతే చీపురు అనేది వాడను. టెంకాయ పుల్లలు అయిపోయి లేదంటే మనకి చీపురు కోసం అనేసి నార్మల్గా పరక పుల్లలు వస్తాయి కదా, ఆ రెండింటిని నేను యూస్ చేయను. ఇంకా మనకి స్టిక్తో వచ్చేవి కూడా నేను యూస్ చేయను. టెంకాయ నారతో చేసినట్టు బ్రష్ అయితే దొరుకుతుంది మాకు పొలంనేరులో గంగమ్మ గుడి వీధిలో. ఇనుప వస్తువులు, ఇంకా పింగాణి, అల్యూమినియం వస్తువులు, ఇంకా రేకుతో చేసినటువంటి వస్తువులు, చెక్కతో చేసినటువంటి వస్తువులు అమ్మే షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ తీసుకున్నాను అన్నమాట ఆ కుచ్చుమట్ట అనేది. ఇక్కడ నేను ఒక బాక్స్లో చేంజ్ అయితే వేస్తున్నాను కదా, అది వచ్చి వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారి దగ్గర పెట్టే అమౌంట్ అన్నమాట. మనం లక్ష్మీ అమ్మవారి ఫోటో కనుక గమనించినట్లయితే అందులో కాసులు చేతిలోంచి పడుతున్నట్లుగా చూపిస్తారు. ఇక్కడ నోట్స్ అనేది నాకు కనిపించలేదు, అందుకనేసి నేను చిల్లరే పెడుతూ ఉంటాను. ఇక్కడ పసుపు నీళ్ళు కూడా పెట్టాను అమ్మవారికి. ఇక్కడ చూసారు కదా, నేను రైస్ చేసి పెట్టేసుకున్నాను. మంగళవారం కదా, నైవేద్యం కోసము ఇంకా ప్రిపేర్ చేయడానికి పులిహోర అనేది డిసైడ్ చేశాను చేద్దామనేసి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ప్రాసెస్ ఎలా చేయాలి అనేసి. ఇక్కడ వాడుతున్నటువంటి గిన్నెలు కూడా నేను నాన్ వెజ్ కోసం కానీ రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలు కానీ ఇక్కడ నేను వాడను, అన్నీ సెపరేట్గానే పెడతాను. దేవుని వస్తువులు అనేసి అది నాన్ వెజ్ చేయను, ఇంకా నేను రెగ్యులర్గా కూడా యూజ్ చేయను అండి ఇవన్నీ. ఇక్కడైతే నేను ఎర్రగడ్డ వాడాను కదా, నేను అమ్మవారి కోసమే పెడుతున్నాను, ఇంకా ఇంట్లో పెడుతున్నాను కాబట్టి ఎర్రగడ్డ యూస్ చేశాను. స్వామివారికి చేసే నైవేద్యాలలో, ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు వాళ్ళకు పెట్టే భిక్షలో, తర్వాత అమ్మవారికైనా సరే గర్భగుడిలో పెట్టాలనుకుంటే అందులోనూ కూడా నేను ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది యూస్ చేయకుండానే చేస్తాను. పెద్దగా పులిహోర ప్రాసెస్ అంటే ఏమీ లేదు. నార్మల్గా పెనం పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి, తర్వాత పోపు గింజలు వేసి, ఇంకా మనము శనగగింజలు వేసుకుంటాము. నేను పచ్చి వేసాను, మామూలుగా అయితే వేయించి పెట్టుకొని కూడా వేస్తూ ఉంటాను. తర్వాత వాటిలోకి ఎర్రగడ్డ వేసాము. ఎర్రగడ్డ వేగిన తర్వాత ఒకేసారి కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వేసాను. అవి రెండు వేయించుకున్నాక అందులోకి పులిహోర పౌడర్ అయితే 2 ప్యాకెట్స్ వేసాను, 10 రూపీస్వి. అందులోకే కొద్దిగా రుచికి సరిపోయేంత ఉప్పు వేసాను. అండ్ రెండింటిని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెం దగ్గర పడేలాగా లో ఫ్లేమ్లోనే నేను వేయించాను. దాని తర్వాత ఇలా దింపేసుకొని రైస్ వేసి నీట్గా కలిపేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర వేసాను లాస్ట్లో. అమ్మవారికి పెట్టడానికి కూడా ఒక సపరేట్ గిన్నె అయితే ఉంది కదా నా దగ్గర, దానిలోకి తీసుకునేసాను. కుచ్చుమట విషయానికి వస్తే నేచర్తో చేసిన ప్రోడక్ట్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేశాను. నేచర్ అంటే టెంకాయ పీచుతో చేసిన కట్టండి ఇది. మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, నేను పువ్వులు చేంజ్ చేయడము, ఇంకా చెత్తలు ఊడ్చడము అదంతా. అప్పుడు రైస్ అయితే పెట్టేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇవంతా క్లీన్ చేసే లోపు నాకు రైస్ అనేది ఉడికిపోయింది. ఇంకా వంచేసి పక్కకు పెట్టేసి పులిహోర గొజ్జు అంతా ప్రిపేర్ చేసి ఇంకా రైస్ వేసి కలిపి ఇంకా గిన్నెలోకి కూడా తీసుకొని ఒకేసారి ఇక్కడికి వచ్చేటప్పుడు పువ్వులు, అరటి పండ్లు, తాంబూలము, ఇంకా మనకి టెంకాయ అండ్ నైవేద్యం కూడా తీసుకొని వచ్చి పక్కలో పెట్టుకొని అన్నీ ఇలా అయితే సర్దుకుంటూ ఉన్నాను. పటాలకు ఇక్కడ చామంతి పూలు ఎక్కువ పెడుతున్నాను. రెడ్ కాంబినేషన్ అనేది తక్కువ ఉండే, అంటే రోజాలు తక్కువ ఉంది, అందుకనేసి అక్కడక్కడ పెట్టుకొని అలంకారం అయితే చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ నా దగ్గర అయితే కొన్ని ఎక్స్ట్రా పూలు ఉన్నాయి. అవి ఓనరక వాళ్ళ చెట్లో కాల్చిన మందారం పూలు, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలరు. నా దగ్గర 2 ఎల్లో ఉంటే అది గణేషకి అండ్ వెంకటేశ్వర స్వామికి పెట్టాను. ఇంకా రెడ్ పూలు ఉంటే అవి అమ్మవార్లకి అడ్జస్ట్ చేసి పెట్టాను.
ఇక ఇక్కడ నేను అలంకారం పూర్తి చేసేలోపు మనం ఇంకొక టాపిక్ అయితే మాట్లాడుకుందాము. అదేమిటంటే అమావాస్య గురించి. అమావాస్య టైమింగ్స్ అండ్ డేట్స్ నవంబర్ 30 అంటే మనకి శనివారం ఉదయం 10:29 నుంచి డిసెంబర్ 1 అంటే ఆదివారము ఉదయం 11:50 ముగుస్తుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే మనం దేవదొడ్లో అమ్మవారి గుడి అయితే కట్టాం కదా, అక్కడ అమ్మవారి ఆలయంలో జరిగే అమావాస్య పూజ వివరాల కోసము మీరు 9885792507 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్లో కూడా ఇచ్చాను, ఒకసారి కాల్ చేసి మీరు వెళ్ళాలి అనుకుంటే, పూజ ఏమైనా జరిపించాలి అనుకుంటే ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. పూజకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసామంటే వాళ్ళు వివరంగా మీకు టైమింగ్తో సహా మీకైతే చెప్తారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఇలా అయితే పటాలన్నీ పూలతో అలంకరించుకునేసాను. తర్వాత తాంబూలము, అరటి పండ్లు దేవునికి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను గుండి పువ్వులు ఉంటే అవి కూడా ఇక్కడ దీపం దగ్గర అలంకరించాను. ఫస్ట్ డే పసుపు నీళ్ళు అయితే మార్చి పెట్టేశాను. ఇక ఇక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి మొత్తం అంతా పక్కకి జరుపుతూ పీట అనేది రెడీ చేశాను. పీట రెడీ చేసి నైవేద్యము, గంట, ఇంకా టెంకాయ కొడితే మనము నీళ్లు తీసుకోవడానికి ఒక గిన్నె, అండ్ హారతి ఇచ్చేదానికి ఒక హారతి గిన్నె, అందులో కర్పూరం పెట్టుకున్నాను. తర్వాత కడ్డీలు అన్నీ ఇలా ముందుగానే సిద్ధం చేసుకున్నాను. దీపం వెలిగించే ముందు నేను ఎప్పుడు ఇలానే అన్నిటినీ సిద్ధంగా పెట్టుకొని తర్వాతనే దీపం వెలిగిస్తాను. అండ్ ఇంకొక టాపిక్ ఏమంటే, నిన్నటి షార్ట్లో నేను కింద ఆడి అమావాస్యకు సంబంధించిన అభిషేకం వీడియో అయితే లింక్ ఇచ్చాను, ఎవరైనా చూడని వారైతే వెళ్ళి చూడండి. ఇక ఇక్కడ పూజకంతా రెడీ చేసేసాను కదా, దీపం అయితే వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేసేద్దాము. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
ఇక ఇలా అయితే మంగళవారం పూజ దీప ధూప నైవేద్య కర్పూర హారతులతో నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ చివరిలో నేనైతే కొబ్బరి నీళ్ళతో అమ్మవారికి నైవేద్యము, తర్వాత తాంబూలము, అరటి పండ్లు, టెంకాయ కూడా సమర్పించాను. ఇక ఇదండి ఈ రోజుటి వీడియో అయితే. ఈ రోజుటి వీడియోలో మీకు నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టే తట్ట వరుసలలో అతి ముఖ్యమైన తట్ట అయితే డబ్బులది. అలా రోజు నేను చిల్లర అనేది సేవ్ చేస్తూ ఉంటాను. తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవడానికి ప్లాస్టిక్ కాకుండా మనం యూజ్ చేసుకోవడానికి కుచ్చుమట్ట అయితే డీటెయిల్స్ చెప్పాను. అండ్ వాటితో పాటు అమావాస్య డేట్స్ అండ్ టైమ్స్ కూడా మీకు చెప్పాను. ఇంకా దేవదోడి గ్రామంలో ఉన్న మేల్మలైన రంకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో జరిగే అమావాస్య పూజ వివరాల కోసం నేను చెప్పిన నెంబర్ 9885792507 అనే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వివరాలు అయితే తెలుసుకోండి. సో ఇదండి ఈరోజుటి వీడియో అయితే. మీ అందరికీ నచ్చింది అనేసి అనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో డివోషనల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.